డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలన అప్లికేషన్ల ఎంట్రీ కొనసాగుతుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఇప్పటివరకు 4 లక్షల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. ప్రజాపాలన అప్లికేషన్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేశామన్నారు. ఒక్క అప్లికేషన్ కూడా మిస్ అవ్వలేదని చెప్పారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్తో మా రిపోర్టర్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ల ఆన్లైన్ ఎంట్రీ కొనసాగుతుంది. మొత్తం 6 జోన్లు 30 సర్కిళ్ళు ఉన్నాయి. దాదాపుగా 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అందులో అభయహస్తానికి సంబంధించి 19 లక్షలు ఉన్నాయి. ఇంతకీ ఈ అప్లికేషన్లకు సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీ ఎట్లా జరుగుతుంది, జనంకి కూడా చాలా డౌట్లు ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మనతో ఉన్నారు. సార్, ఈ ఆన్లైన్ ఎంట్రీ అనేది జరుగుతుంది గడిచినటువంటి 3 రోజుల నుంచి. ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు ఆన్లైన్లో ఎంట్రీ అయ్యాయి సార్? అంటే ఇప్పుడు మన ప్రజాపాలన ప్రభుత్వం పెట్టిన ప్రజాపాలన సందర్భంగా మనకు 6వ తారీఖు వరకు మనం తీసుకున్న అప్లికేషన్స్ దాదాపు 24.5 లక్షల అప్లికేషన్స్ మనం తీసుకోవడం జరిగింది. సో మనం దాదాపు 635 లొకేషన్స్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, దగ్గర ఉండాలి అని వార్డుకు 4 నుంచి 6 లొకేషన్లు కూడా వార్డు లోపలనే పెట్టుకుని జరగడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 10,000 మందిని మేము ఎంగేజ్ చేసుకున్నాం. వీళ్ళు మన ప్రభుత్వ సిబ్బంది కాకుండా ప్రజలు వచ్చేవాళ్ళు రాయడానికి హెల్ప్ డెస్క్లో కూడా 5,000 మందిని పెట్టి మొత్తం మంచి బ్యారికేడింగ్ పెట్టేసి పోలీస్ వాళ్ళ సహకారంతో అన్నీ కూడా చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని ఎవరికి కాదనకుండా తీసుకున్నాం. దాంట్లో మనకు అభయహస్తం సంబంధించి 5 గ్యారంటీలకు సంబంధించినది దాదాపు 19 లక్షలు వచ్చినాయి. 19 lakhs వచ్చినాయి మనకు. 5,73,000 మనకు ఇతరులు కేటగిరీలో వచ్చినాయి. ఇవి మొత్తం కూడా ఇప్పుడు వచ్చిన అన్నీ కూడా డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం మనందరికీ డేటా ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. సెపరేట్గా దానికి ఒక సాఫ్ట్వేర్ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగినాయి. దానికి సంబంధించి మేము స్టేట్ లెవెల్ ట్రైనింగ్ జరిగినాయి. మళ్ళీ మా జోనల్ లెవెల్ ట్రైనింగ్ మేము చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళు సర్కిల్ లెవెల్ ట్రైనింగ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ 635 కంటోన్మెంట్తో కలిపి ఏమి ఉన్నాయో 635 టీమ్ లీడర్స్ని కూడా ఈ డేటా ఎంట్రీకి బాధ్యతలుగా మేము పెట్టడం జరిగినాయి. సో ఈ ప్రతి రోజుకు మనం ఒక్కొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మనకు 10 నుంచి 12 నిమిషాల దాకా పడుతున్నాయి. మేము ప్రాక్టికల్గా చూసాము. ఆ నంబర్స్ కూడా ఫిక్స్ చేసాము. ఒక 8 అవర్స్ పని చేస్తే అరౌండ్ 70 to 75 అప్లికేషన్స్కి మించకుండానే చేయాలి, దానికి ఎక్కువ చేయకూడదు అనేది కూడా వాళ్ళకి లిమిట్ పెట్టడం జరిగినాయి. సో ప్లస్ మన క్వాలిటీ చెక్ కూడా కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కొంచెం సూపర్వైజర్స్ అని వాళ్ళు ర్యాండమ్గా వాళ్ళు ఏం ఎంట్రీ చేస్తున్నారు అనేది కూడా చూడడం జరిగినాయి. ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఏమి ఇచ్చారంటే మనకు ఏ డేటా కూడా తప్పు ఎంటర్ చేయడానికి వీలు లేదు. ఆధార్ కార్డ్ నంబర్స్ కానీ, రేషన్ కార్డ్స్ నంబర్స్ కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ మనం ఎంటర్ చేయడానికి. సో మన ట్రైనింగ్ కూడా దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. సో మనకు 5,000కు పైన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మన జీహెచ్ఎంసీ పరిధిలో మనకు కావాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 20 లక్షల అప్లికేషన్స్ మేము ఎంటర్ చేస్తున్నాం. సో మినిమం మనకు అంతమంది ఆపరేటర్స్ ఉంటేనే ఇవన్నీ మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర జీహెచ్ఎంసీ పరిధిలో మన గవర్నమెంట్ నుంచి మన జీహెచ్ఎంసీ కార్పొరేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దాదాపు 250-300 మంది వరకు ఎంగేజ్ చేసుకున్నాము. మిగతా వాళ్ళందరూ కూడా మనం ప్రైవేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని మనం ఎంగేజ్ చేసుకోవడం జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా దాదాపు 4 లక్షల అప్లికేషన్స్ గత 3 రోజుల్లోనే మన జీహెచ్ఎంసీ నుంచి అందరం కూడా పెట్టుకోవడం జరిగినాయి. సరే, ఇప్పుడు ఒక్కొక్క ఇంటి నుంచి కూడా బాగానే అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి రీసెంట్గా పెళ్లి అయితే కూడా సపరేట్గా అప్లికేషన్ పెట్టుకున్నారు. అట్లా ఏమన్నా డిఫరెన్షియేట్ ఎట్లా తెలుస్తుంది సార్? అండ్ ఇప్పుడే చేస్తున్నారా, తర్వాత ఏమన్నా డిఫరెన్షియేట్ చేస్తారా? అది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలు ఏం రాసి ఇచ్చారో దాన్ని అట్లాగే డిట్టో మేము డేటా ఎంట్రీ చేస్తాం. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక కుటుంబం వాళ్ళు ఏమేమి కావాలో అన్నీ ఒకే అప్లికేషన్స్ రాసి ఇచ్చారు. కొంతమంది 2-3 అప్లికేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క గ్యారంటీకి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి దాన్ని మనం తీసుకున్నాము. ఇప్పుడు విడివిడిగా ఇచ్చి ఉంటే విడివిడిగా ఎంటర్ చేసుకుంటాము. అన్ని కలిపి ఒక దాంట్లో ఎంటర్ చేస్తే కూడా ఒకే దాంట్లో ఎంటర్ చేస్తాం. బట్ అన్ని స్కీమ్స్ కూడా టిక్ పెట్టుకుంటాం. సరే, ఇప్పుడు ఇంకోటి మొత్తం 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఇతర అప్లికేషన్తో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే. కానీ ఓన్లీ అభయహస్తానికి సంబంధించిన నంబర్ మాత్రమే, అంటే అప్లికేషన్ మాత్రమే ఎంట్రీ చేస్తున్నారా? అండ్ రేషన్ కార్డుకి ఇవి కూడా చేస్తున్నారా? ఇఫ్ అట్ ఆల్ చేయకపోతే అవి ఎప్పుడు ఎంట్రీ చేస్తారు? అంటే ఇప్పుడు మనకు 24 lakhs అప్లికేషన్ కూడా డేటా ఎంట్రీ చేయాల్సిందే. ఫస్ట్ ఈ 19 lakhs సంబంధించి చేస్తాము, తర్వాత రిమైనింగ్ 5.5 lakhs కూడా చేయడం జరుగుతాయి. సరే, ఇప్పుడు ఇంకోటి మీరు రీసెంట్గా నిన్న మొన్న కూడా చూసుంటారు, ఇవాళ కూడా చూసుంటారు. మొదటి రోజు సర్వర్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా సార్, లేకపోతే ఫాస్ట్గానే ఈ ఎంట్రీ జరుగుతుందా? అంటే మనకు ఫస్ట్ ఇనీషియల్గా
ఎందుకంటే సడన్గా మనం రాష్ట్రం మొత్తం ఒకే సర్వర్ మీద పట్టారు కాబట్టి దాదాపు 25 వేల మంది అట్ అ టైం లాగిన్ అయ్యారు కాబట్టి కొంచెం స్లో అయినాయి. బట్ నిన్న మధ్యాహ్నం నుంచి మనకి ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది ఏమీ రాలేదండి. సార్ ఇప్పుడు మీరు ప్రైవేట్ అంటే విద్యార్థులను కానీ ఇతర ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు కదా ఆపరేటర్లకి, వాళ్ళకి ఇప్పుడు ఇక్కడనే జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఎక్కడైతే ఎంట్రీ చేయాలో అక్కడే చేయొచ్చా, లేకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఎంట్రీ చేయొచ్చా? అంటే ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ ఆఫీస్ ఏమేమి ఉన్నాయో అక్కడ కొన్ని చోట్ల ప్లస్ కొన్ని సిస్టమ్స్ ఉన్న చోట్లనే మనం డేటా ఎంట్రీ చేయడం జరుగుతాయి. సో ఎక్కడెక్కడ సిస్టమ్స్ ఉందో అక్కడ మనం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఎంగేజ్ చేసుకుని అక్కడ చేస్తాం. సో చాలా చోట్ల ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము, కంప్యూటర్ సెంటర్స్ తీసుకున్నాము. సో అక్కడ వెళ్ళి మనం డేటా ఎంట్రీ చేయిస్తాం. సో అప్పుడు అక్కడ ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టుకుంటాం, బట్ సెంటర్కి అని ఒక ఇన్ఛార్జ్ పెడతాం. సో మా సెంటర్ ఇన్ఛార్జ్ అక్కడ ఉండి వాళ్ళే మనకు ఫామ్స్ని ఇచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకున్న బాధ్యత కూడా వాళ్ళకి పెట్టడం జరిగినాయండి. సో ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్స్ అండ్ దెన్ మన కంప్యూటర్ ఎక్కడెక్కడ కంప్యూటర్స్ ఉన్నాయో ఆ ఏరియా ప్లస్ మన జిహెచ్ఎంసీలోనే మేము కొన్ని చోట్ల కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకుని వార్డ్ ఆఫీస్లో కానీ ఇక్కడ హెడ్ ఆఫీస్లో కూడా దాదాపు 200 మంది కూర్చొని ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. సార్ ఇప్పుడు ఈ 3 daysలో 4 lakh అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ చేశారంటే ఇట్స్ అ బిగ్ నంబర్ సార్. ఎట్లా అంటే షిఫ్ట్ల వారీగా చేస్తున్నారా, నైట్ పూట కూడా చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు సార్? అంటే ప్రతి 3 షిఫ్ట్ కూడా ప్రతి సర్కిల్లో కూడా పని చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా ఆల్రెడీ మనకు లాగిన్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవడం జరిగినాయి. సో మన లెక్కకు దాదాపు ఇప్పుడు మనకు 5,000 మంది కావాలంటే ఒక షిఫ్ట్కి కనీసం ఒక 2,000-3,000 మంది పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు. సో అట్లాగే ఏర్పాటు చేసుకున్నాం. సో దట్ మన డేటా ఎంట్రీ అనేది మనం కరెక్ట్గా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో 2 వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. బండి మీద తీసుకెళ్లేటప్పుడు అప్లికేషన్స్ కింద పడడము, దాని మీద అనేక మంది కామెంట్స్ చేయడము, ట్రోల్ అవ్వడము. ఏంటి సార్ అప్లికేషన్లు మిస్ అయ్యాయా అనేటువంటి డౌట్ ఖచ్చితంగా కలుగుతుంది సార్ ఎవరిని చూసినా కానీ. ఇప్పుడు అప్లికేషన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అండ్ ఎందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టారా? ఇప్పుడు నేను కూడా చూశాను 2 వీడియోస్ మనకు రావడం జరిగినాయి. మళ్ళీ మేము కూడా వెరిఫై చేశాము, మా టీంని పంపించాము. సో వాళ్ళతో వెరిఫై చేసేటప్పుడు వాళ్ళు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి తీసుకువెళ్ళేటప్పుడు పాపం అతను కింద పడిపోయాడు. దానివల్ల అది మంచిగా కవర్ చేసి తీసుకెళ్ళాడు, కింద పడిపోయేటప్పుడు దాంట్ నుంచి కింద పడింది. ప్లస్ మన దగ్గర ఇది కాకుండా రిజిస్టర్లో ప్రతి అప్లికేషన్ రాసుకుని ఉన్నాం. ఈ కాగితం మాత్రం కాదు, వీ హ్యావ్ రిజిస్టర్ వేర్ ఇన్ ఆల్ ద అప్లికెంట్ నేమ్ వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. సో దాంతో మనం వెంటనే టాలీ చేసుకోవడం జరిగింది. నాట్ ఈవెన్ సింగిల్ అప్లికేషన్ గాట్ మిస్డ్, అన్ని అప్లికేషన్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగినాయి. సో మన డిప్యూటీ కమిషనర్ గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగినాయి. రెండో ఆ వీడియో నేను కూడా చూశాను, మా ఆఫీస్ ముందే తీసుకున్నారు ఆ వీడియో. సో మా వీడియోలోనే కనబడుతుంది ఇట్ ఇస్ మున్సిపల్ ఆఫీస్ అనేది. సో వాళ్ళందరూ దాంట్ నుంచి పాపం వార్డ్ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ డేటా ఎంట్రీ. సో ఒక్క దానికి కూడా మనకు 100% అప్లికేషన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా అది కూడా చాలా ఇంపార్టెంట్, మాకు కూడా తెలుసు అది. సో ఆ సేఫ్ అండ్ ప్రైవేట్ డేటా అని కూడా మాకు కూడా తెలుసు. దాన్ని చక్కగా మనకు సెక్యూరిటీగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నాయి. అది తప్పనిసరిగా మేము పాటిస్తాం. సరే ఇప్పుడు వరకు బయటికి తీసుకెళ్లేటప్పుడు కింద పడ్డాయి అండ్ రేపటి నుంచి 17th వరకు మీరు అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు కదా సార్. అప్పటి వరకు తీసుకోబోయేటువంటి జాగ్రత్త రేపటి నుంచి మళ్ళీ ఇట్లాంటి వీడియోలు బయటికి రాకుండా ఉండడం, జనంకి డౌట్ క్రియేట్ చేయకుండా ఉండడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ క్లియర్ SOPs. అంటే ఇప్పుడు ఓకే బైక్ మీద తీసుకెళ్ళారు, కింద పడ్డారు, నెక్స్ట్ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ వై ఆర్ టేకింగ్ ఇన్ బైక్. మీకు చేయాలనుకుంటే 4-wheeler తీసుకువెళ్ళండి. మన గవర్నమెంట్ దే హ్యావ్ గివెన్ వెహికల్స్, దాంట్లోనే తీసుకుపోవాలి, ట్రంక్ బాక్స్ని తీసుకుపోవాలి. అండ్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అనేది వాళ్ళు వెంబడే ఉండాలి. సో ఈవెన్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశం ఏంటంటే ఈవెన్ మీకు కావాలంటే సీల్ చేసి తీసుకువెళ్ళండి. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు మళ్ళీ బయట వెళ్ళారా అనే డౌట్ ఎవరికి రాకూడదు. ఆ డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఫైనల్గా జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు అప్లికేషన్లు ఒక జాగల వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, కింద పడ్డాయి, ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. నార్మల్గా సోషల్ మీడియా అనేది చాలా విపరీతంగా ర్యాపిడ్గా మూవ్ అయిపోతుంది. ఎవరికి తెలియని వాళ్ళకి కూడా కొత్తగా డౌట్ క్రియేట్ అవుతుంది. అట్లాంటి జనంకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అప్లికేషన్ మిస్ అయిందా, మాకు ఒక పథకం అందుతుందా అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? అంటే 100% విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ కూడా మా దగ్గర సేఫ్గానే ఉన్నాయి. మీ డేటా అందరూ మా దగ్గర చాలా చక్కగా ఉన్నాయి. అన్నీ కూడా 100% డేటా ఎంట్రీ చేస్తాము. వాట్ ఎవర్ ఎలిజిబిలిటీ ప్రకారం వాట్ ఎవర్ దే విల్ డెఫినెట్లీ గెట్.
సో ఇది ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ల ఆన్లైన్ ఎంట్రీ మాత్రం ఏవైతే తప్పులు ఇప్పటివరకు గమనించినామో అవి రాబోయే రోజుల్లో జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని కమిషనర్ చెప్తా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఏ ఒక్క అప్లికేషన్ కూడా మిస్ కాలేదు. ఎవరైతే అప్లై చేసుకున్నారో జనం వారెవరు ఎట్లాంటి డౌట్లు పెట్టుకోవద్దని కమిషనర్ కోరుతున్నారు. ఇది ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఎంట్రీ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.